తిరుపతి జిల్లా చంద్రగిరిలో మహానాడు ఘనంగా జరుగుతోంది. వర్చువల్ విధానంలో మహానాడు వేడుకలు జరుగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో పసుపు పండగ జరుగుతోంది. నియోజకవర్గ సమస్యలు, పార్టీ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. ఇప్పటికే ప్రారంభమైంది. ఇవాళ రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే ఆ కార్యక్రమాలకు ఈసారి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కేవలం వర్చువల్ ద్వారానే నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో ఇప్పటికే కూడా పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఒకసారి మనం చూస్తే గన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. ఇవాళ రేపు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కీలకమైన అంశాలపైన చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పటికే 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికే ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమాలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా సరే లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేసేందుకు ఈ మహానాడు జాతీయ పార్టీ అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నాని గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. సార్, ఎట్లా జరుగుతుంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు వ్యయం తగ్గించుకోవాలని మహానాడు అనేది నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఉంటే దాన్ని మన పెద్ద అయినటువంటి జాతీయ ప్రెసిడెంట్ గారు వద్దు వ్యయం తగ్గించుకోవాలని డిసైడ్ చేసి ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ వైజ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో 12 క్లస్టర్లు, తిరుపతి రూరల్ మండలంలో 5, ఆర్సీపురం 1, పాకాల 2, చంద్రగిరి 2, చిన్నగుట్టిగల్ల 1, ఎరావారిపల్లెం 1. అంటే ఈ 12 క్లస్టర్ 3,17,000 మంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 1,10,000 మంది మెంబర్షిప్ అయిన వాళ్ళు ఉన్నారు. వీరి ద్వారా మేము ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా పార్టీ ఆఫీస్లో ఈ క్లస్టర్ తిరుపతి రూరల్ మంచి క్లస్టర్లో కూడా ఇక్కడ 9వ నెంబర్ క్లస్టర్లో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మేడం గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు. మేడం చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు పండుగ మహానాడు ఆ 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా మనకు కడపలో జరిగింది. సరే, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఎట్లా జరుగుతుంది? సరే, ఈరోజు మహానాడు అనేది కేవలం ఒక పండుగ అనేదే కాదు, ఒక కార్యక్రమం అనేది కాదు. తెలుగుదేశం యొక్క బలము, త్యాగము, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి కట్టుబడి వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధి పాటలు నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ యొక్క మహానాడు అనేది నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు. కానీ అంతర్జాతీయ పరంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సమస్యల కారణంగా దాన్ని డిజిటల్ వేలో మనం అందరం కూడా ఏర్పాటు చేయాలి, క్లస్టర్స్ ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశంతో చేశారు. అయితే ఈరోజు క్లస్టర్ అనేది చాలా వరకు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది మనకి చంద్రగిరి నియోజకవర్గంలో మహానాడుకి సంబంధించి? మహానాడు మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో 12 క్లస్టర్లను, తిరుపతి రూరల్లో 5 క్లస్టర్లు ఉన్నాయి. 5 క్లస్టర్లో ప్రతి ఇక్కడ 9వ క్లస్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేశాము. మరి ప్రతి చోట కూడా 5 క్లస్టర్, మంగళం ఏరియాలో ఒక జోను, తిరుచానూరు జోను అదొక జోను, ఇట కాలూరు సైడ్ పెరుమాలపల్లి నుంచి తుమ్మలగుంట నుంచి అదొక జోను, ఈ పక్క నుంచి మల్లంగుంట ఇవన్నీ వేదాంతపురంలో ఒక జోన్ పెట్టుకున్నాం అన్నమాట. ఈ 5 క్లస్టర్లోనూ పార్టీ నాయకుడి సిద్ధాంతం ప్రకారం కార్యకర్తే అధినేత అనే దీంతో పోతాం కాబట్టి కార్యకర్తలు కూడా దిగునీకృత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ఒక పండుగలాగా ఒక కుటుంబంలోని ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫెస్టివల్ మాదిరి ఈరోజు కార్యకర్తలతో సంయుక్తంగా సమిష్టిగా అన్ని క్లస్టర్లతో యూనిట్ ఇన్ఛార్జీలతో గ్రామ కమిటీ అధ్యక్షులతో అందరితో షేర్ చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు ఆనందంగా గడుపుతున్నారు. సో మొత్తం మీద ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా కంప్లీట్ గా ముఖ్యమంత్రి పార్టీ అధినేత కంప్లీట్ గా కూడా అక్కడ జరుగుతుంది. ఇప్పటికే కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు రేపు నెలకి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటిని కూడా కొన్ని అంశాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. సో వాటన్నిటి మీద కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ అంశాలపైన కూడా చర్చిస్తామంటూ కూడా
ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి పరిస్థితి, మిగిలిన కార్యకర్తలు కూడా అబ్జర్వర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం అత్యంత అద్భుతంగా అంటే వర్చువల్లో అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా ఈ క్లస్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్ న్యూస్, చంద్రగిరి నుంచి.